హలో ఫ్రెండ్స్, మై నేమ్ సచ్యుత్. సో పైథాన్లో కమెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, సో కమెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ పైథాన్ కోడ్. సో కింద వీడియోలో చెప్పాను కదా. సో కమెంట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే ఆ కోడ్ అనేది ఏ విధంగా ఇలా వచ్చిందని అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో కమెంట్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ద కోడ్ మోర్ రీడబుల్. సో మీ కమెంట్స్ పెట్టడం వల్ల ఆ కోడ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. సో మనకి ఎక్కడ డౌట్స్ ఉండవు అనమాట ఆ కమెంట్స్ పెట్టడం వల్ల. సో మనకి అర్థం అవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ కెన్ బి యూజ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ అండ్ టెస్టింగ్ కోడ్. సో కమెంట్స్ అనేవి ప్రివెంట్ చేస్తుంది అనమాట ఎగ్జిక్యూషన్. ఎప్పుడు టెస్ట్ చేసేటప్పుడు కోడ్ని ఎగ్జిక్యూషన్ ప్రివెంట్ చేస్తుంది కమెంట్స్, కోడ్ టెస్ట్ చేసినప్పుడు. సో ఆ విధంగా కూడా కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కమెంట్స్ స్టార్ట్స్ విత్ ఏ యాష్. సో యాష్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో యాష్ అని స్టార్ట్ చేసి దాని తర్వాత ఏది రాసినా అది కమెంట్ కింద వస్తుంది అనమాట. అండ్ పైథాన్ విల్ ఇగ్నోర్ అవుతుంది. సో యాష్ తర్వాత మీరు ఏది రాసినా పైథాన్ అనేది ఇగ్నోర్ అవుతుంది అనమాట. సో మీరు కంటెంట్ ముందు రాసి లాస్ట్లో యాష్ పెట్టారంటే సో ఈ కంటెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఈ యాష్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ యాష్ అనేది ఉండాలన్నమాట. సో యాష్కి రైట్ సైడ్ మాత్రమే అది నెగ్లెక్ట్ చేస్తుంది. యాష్కి లెఫ్ట్ సైడ్ అయితే అది రన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూడండి. సో దిస్ ఈస్ కమెంట్. సో ఇది అంత చూసారా, ఈ యాష్ పెట్టి ఫస్ట్ లో దాని తర్వాత రైట్ సైడ్ లో ఏదైతే ఉందో అదంతా కమెంట్ అనమాట. కమెంట్ అంటే ఏంటి? అసలు అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. అదలా అది చదవడానికి అనమాట. సో రీడింగ్ పర్పస్ మాత్రం యూజ్ అవుతుంది. సో అదేమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దానికోసం మన కమెంట్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో చూడండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. సో అనకొండ నావిగేటర్ లో జూపిటర్ నోట్బుక్ తీసి సో దీంట్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేశాను నేను? సో యాషన్ ఇచ్చి సో దిస్ ఏ కమెంట్ అని ఇచ్చాను అనమాట. సో ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? హెలో వరల్డ్. సో ఈ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. హెలో వరల్డ్ మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. సో ఎర్రర్ కూడా చూపించలేదు, ఎందుకంటే ఇది కమెంట్ కాబట్టి. సో నెక్స్ట్, సో comments can be placed at the end of the line and Python will ignore the rest of the line. సో comments అనేవి ఎండ్ ఆఫ్ ది లైన్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట కమెంట్స్ అనేవి. సో Python will ignore the rest of the line. సో ఎక్కడైతే కమెంట్స్ పెడతారో ఆ రెస్ట్ ఆఫ్ ది లైన్ అనేది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. అంటే దానికి అవసరం లేదనమాట కమెంట్ పెట్టిన తర్వాత. సో చూడండి, సో ఎండ్ ఆఫ్ ది లైన్ చూడండి. సో ఇక్కడ ఏంటైంది? మనం కోడ్ రాసాం ఒకే లైన్లో. సో ఒకే లైన్లోనే కమెంట్ కూడా రాసాం. ఇప్పుడు ఏమవుతుంది? సో ఈ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వదు. మీకు చెప్పాను కదా, రైట్ సైడ్ ఉన్నది ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో a comment does not have to be text that explain the code. It can also be used to prevent Python from executing. సో చెప్పాను కదా ఇందాక పాయింట్. సో ప్రివెంట్ చేస్తుంది అనమాట కమెంట్స్ ఇప్పుడు టెస్ట్ చేసేటప్పుడు కోడ్. సో అది ఫ్రెండ్స్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, సో దానికి ఎగ్జాంపుల్, ఈ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ ఏదైందంటే, సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చాను. చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో ఇది కూడా ప్రోగ్రామే. సో ఇది కూడా కోడే అది. సో ఈ కోడ్ కూడా కమెంట్స్ లో పెట్టేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో దీన్నే ప్రివెంట్ చేయడం అనమాట, ఎగ్జిక్యూట్ అవ్వకుండా కోడ్ని. సో నెక్స్ట్ ఇది ఏంటిది? ఇది కమెంట్ లేదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు కానీ ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఒకవేళ యాష్ తీస్తారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాష్ తీసేస్తే సో ఇప్పుడు ఏమవుతుంది? రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో హలో వరల్డ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో మీరు ఎప్పుడైతే యాష్ అనేది పెడతారో
సో అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో చూడండి, ఒకవేళ మీరు లాస్ట్‌లో పెట్టారనుకోండి హాష్, లాస్ట్‌లో పెట్టారనుకోండి హాష్. సో ఈ స్టేట్‌మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో సంబంధం లేదు. సో మీకేం చెప్పాను, రైట్ సైడ్ ఉంటేనే ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ లైన్ కమెంట్స్. సో పైథాన్ డస్ నాట్ రియల్లీ హావ్ సింటాక్స్ ఫర్ మల్టీ లైన్ కమెంట్స్. సో పైథాన్‌లో అయితే పర్టిక్యులర్ సింటాక్స్ అనేది ఏం లేదన్నమాట మల్టీ లైన్ కమెంట్స్‌కి. సో టు యాడ్ మల్టీ లైన్ కమెంట్ యూ కుడ్ ఇన్సర్ట్ ఎన్ హాష్ ఫర్ ఈచ్ లైన్. సో ఒకవేళ మీరు మల్టీ లైన్‌లో అంటే ప్రతి లైన్‌లోని మీరు హాష్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కమెంట్స్ పెట్టాలనుకుంటే ప్రతి లైన్‌కి. చూడండి. సో ఇక్కడ మనం మల్టీ లైన్‌లో కమెంట్స్ పెట్టామన్నమాట. సో చూడండి, ఇక్కడ హాష్ పెట్టాము కాబట్టి సో ఇదంతా కమెంట్ అన్నమాట. సో ఇక్కడ హాష్ పెట్టాం, ఇదంతా కమెంట్. ఇక్కడ హాష్ పెట్టాం, ఇదంతా కమెంట్. సో మల్టీ లైన్‌లో సో ప్రతి లైన్‌కి మీరు హాష్ పెడితే ఈ కమెంట్ ఈ స్టేట్‌మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. సో నెక్స్ట్ స్టేట్‌మెంట్ ఏది, ఇక్కడ హాష్ లేదు కాబట్టి ఈ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోద్దన్నమాట. సో చూడండి. సో రన్ చేస్తే హెలో వరల్డ్ మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ 3 స్టేట్‌మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది మల్టీ లైన్ కమెంట్. So since Python will ignore string letters that are not assigned to a variable, you can add a multi-line string in your code and place your comment inside it. సో చూడండి ఇక్కడ. సో దీని అర్థం ఏంటంటే, సో సో మీరు ప్రతిదానికి యాష్ పెట్టుకుని వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో దాన్ని ఏం చేయాలంటే సో మల్టీ లైన్ కమెంట్ అంటారు అనమాట దీన్ని. సో అంటే ఏంటి, సో సో ఈ డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, ఈ డబుల్ కోట్స్ అనేవి 3 డబుల్ కోట్స్ పెడతారనమాట స్టార్టింగ్ లోని ఎండింగ్ లోని. సో ఈ డబుల్ కోట్స్ పెట్టిన తర్వాత ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ డబుల్ కోట్స్ 3 డబుల్ కోట్స్ ఉంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, సో ప్రింట్ హెలో వరల్డ్. సో ఈ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. సో చూసారా, సో ఇది మల్టీ లైన్ కమెంట్స్ అనమాట. సో ప్రతిదానికి యాష్ పెట్టకుండా వెళ్ళకుండా ఒకేసారి సో పెద్ద పెద్ద కోడ్స్ రాసినప్పుడు సో మీ ఒకేసారి 100 లైన్స్ ఆఫ్ కోడ్స్ ని మీకు ఒకేసారి కమెంట్స్ పెట్టాలంటే యాష్ ప్రతి లైన్ లో పెట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో అలా కాకుండా సో జస్ట్ డబుల్ కోడ్స్ పెట్టారు, ట్రిపుల్ కోడ్స్ పెట్టారు అనుకోండి ఇలాగా. సో ఈ విధంగా మొత్తం కంటెంట్ మొత్తం అది కమెంట్స్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి, సో రన్ చేస్తే ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ట్రిపుల్ కోడ్స్ అనమాట ఇది. So as long as the string is not assigned to a variable, Python will read the code, but then ignore it, and you have made a multi-line comment. సో దీని అర్థం ఏంటంటే మల్టీ లైన్ లో ఏది పెడతారో అది నెగ్లెక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అదే ఫ్రెండ్స్. సో ట్రిపుల్ కోట్స్ ఏదైతే పెట్టారో అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో నెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది, అంతే కదా ఫ్రెండ్స్. సో ట్రిపుల్ కోట్స్ ఏదైతే పెట్టారో అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో నెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ లో కామెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.